తెలుగులో యండమూరి వీరేంద్రనాథ్ గారు 'ఆనందో బ్రహ్మ' అని ఒక నవల రాశారు. ఆ నవల నన్ను చాలా అమితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన నవల యాక్చువల్గా. ఆ నవలలో మందాకిని ఒక పాత్ర, ఒక అమ్మాయి, ఒక 30 ఏళ్ళు ఉంటాయేమో కాస్త అటు ఇటుగా. ఆయన రచయిత చెప్పడు కానీ ఏదో ఆ పక్కింట్లో సోమయాజి అని ఒక అబ్బాయి అంటాడు. నాకు తెలిసి 16-18 సంవత్సరాల వయసున్న అబ్బాయి. తాతయ్య బతుకున్న రోజుల్లో ఊర్లో ఉండేవాడు సోమయాజి. తాతయ్య చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. కానీ తాతయ్య చనిపోయిన తర్వాత ఊర్లోంచి పట్టణానికి రావాల్సి వస్తుంది సోమయాజికి. ఉన్న ఊర్లో పల్లెటూరిని వదిలి పట్టణానికి వచ్చినప్పుడు ఈ కొత్త వాతావరణంలో ఇమడలేక బాధ. తాతయ్య బతుకున్న రోజుల్లో వీళ్ళందరూ ఒకలా ఉండేవారు, చనిపోయిన తర్వాత మారిపోయారే అని బాధ. అప్పుడు మందాకిని అనే ఆ పక్కింటి ఆవిడతోటి ఇతను కొద్దిగా స్నేహం ఏర్పడుతుంది. నిజానికి ఆ స్నేహాన్ని కూడా చాలా రొమాంటిక్గా రాస్తారు యండమూరి. బహుశా నాకు తెలిసి అంత అంటే దాన్ని తెలుగులో అమలిన శృంగారం అని, ప్లెటోనిక్ లవ్ అని రాయప్రోలు సుబ్బారావు గారు లాంటి వాళ్ళు తెలుగు సాహిత్యంలో చెప్తారు. ఆ ప్రాసెస్లో మందాకిని దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ మారిపోయారు అంటాడు. అక్కడ ఒక మాట అంటుంది ఆమె. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.